చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు మాత. కానీ మాకు కావలసిన దక్షిణ ఇవ్వగలరా అని సంకోచిస్తున్నాను. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు ఆచార్య ధర్మనందన. అవమానాల పాలు కాకూడదనే చెప్పడం లేదు మాత. అవమానం చెయ్యకూడదనే నేను ఈ దక్షిణ కోరకుండానే వెనుదిరుగుతున్నాను. భృగువంశీ, ఆచార్య ధర్మనందన, ఎటువంటి అవమానం జరుగునని మీరు అనుకుంటున్నారు? మేము కోరుకున్న విధంగా మా ఇచ్ఛానుసారం మాకు దక్షిణ లభించకపోతే అవమానం అనేది మాకు కాక ఇంకెవరికవుతుంది విష్ణుదేవా? ఆచార్య ధర్మనందన, మీరు మీ హద్దులను దాటుతున్నారు. హద్దు దాటవలసిన అగత్యం లేదు మహాదేవా. ఎందుకంటే మేవింకా మా కోరికను కోరనేలేదు కదా స్వామి. ఆచార్య, హద్దులు కైలాసములో మొదలయ్యి కైలాసముననే అంతమగును. మీరు ఆ విషయమును మరిచినట్లున్నారు భృగునందన. ఇంతవరకు ఈ భృగువంశనందనుడికి హద్దులంటూ ఎవరూ ఏర్పరచలేదు. మీరది మరచినట్లున్నారు విష్ణుదేవా. శ్రీహరిని అవమానించేటంత దుస్సాహసం చేయకండి ఆచార్య. వారు మాకు ముఖ్యులు, వారే మా అతిథులు. మీరు కూడా మమ్మల్ని అతిథులుగానే భావించి పిలిచారు కదా మహాదేవా. శ్రీ మహావిష్ణువు ఈ యాగమునకు ప్రథమ అతిథి అయితే ఈ ధర్మనందనుడు ఈ యజ్ఞమునకు ప్రధాన పురోహితుడు. పురోహితుల స్థానంలో ఉండి మాట్లాడండి. ఈ ధర్మనందనుడెప్పుడూ తన మర్యాదను కోల్పోలేదు మహాదేవా. ఈ క్షణమునే పురోహితునికి ఇవ్వవలసిన దక్షిణ ఇచ్చి మర్యాద నిలుపుకోవలసిన బాధ్యత మీదే మహాదేవా. అయితే తమకు దక్షిణగా ఏమి కావాలో తెలపండి. దీనికి 4 దిక్కులు, అష్టదిక్పాలకులు సాక్షులుగా ఉన్నారు. సమస్త దేవతలు, సమస్త లోకాలు దీనికి సాక్షులగుదురు. మేము స్వయంగా మీకిచ్చిన మాటను నెరవేర్చదము. అందరి సాక్షిగా వాగ్దానం చేయుచున్నాం. చెప్పండి ధర్మనందన, మీ కోరికేమిటో చెప్పండి. మేము దక్షిణగా కోరుకునేది సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి. మేము దక్షిణగా కోరుకునేది ఈ చంద్రమౌళీశ్వరుణ్ణి. మేము దక్షిణగా కోరుకునేది త్రినేత్రుడైన ఈ మహేశ్వరుణ్ణి. మేము దక్షిణగా కోరుకునేది దేవాధిదేవుడైన ఈ మహాదేవుణ్ణి.